ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికీ హ్యాపీ ఈస్టర్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి దేవుని వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 28:6 నేను చదువుతున్నాను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొని ఉన్న స్థలం చూచి. చూడండి, ఇక్కడ కొంతమంది స్త్రీలు, మగ్దలేని మరియా, వేరొక మరియా, మరి యేసు తల్లి గారు, వీరందరూ కూడా యేసయ్య సమాధి వద్దకు వెళ్ళారు. కానీ అక్కడ ఖాళీ సమాధిగా ఉంది. మరి అక్కడ ఎప్పుడైతే పునరుద్ధానం చెందడం జరిగిందో, భూకంపం కలిగి సమాధి తెరవబడ్డది. మరి చాలా అద్భుతమైనటువంటి కార్యం జరిగింది. అక్కడికి వెళ్తే యేసు ప్రభుల వారు అక్కడ లేరు. అక్కడ దూత ఉండి ఇవో తాను చెప్పినట్టుగానే లేచి వెళ్ళాడు. కనుక ఇగో రండి, చూతురండి అని సమాధిలో చూస్తే ఖాళీ సమాధిగా కనపడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా కదా. ఇప్పుడు యేసు ప్రభుల వారు ఆయన చెప్పినట్టుగానే ముందుగానే లేచాడు. కాబట్టి మీరు భయపడకూడని చెప్తూ అక్కడ ఇంకొక మాట ఏమంటున్నాడంటే, యేసు ప్రభుల వారు 9వ వచనాన్ని మనం గమనిస్తే, యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. మీకు శుభం. కనుక మరి ప్రతి ఒక్కరితో కూడా చెప్తున్న మాట ఏంటంటే, మీకు శుభం కలుగును గాక. సమాధుల్లో వెతకొద్దు, ఎక్కడెక్కడనో వెతకొద్దు, కానీ యేసయ్య మన మనసులోనే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభు వారిని ఎదుర్కొని చెప్తున్న మాట, మీకు శుభము కలుగును గాక. ఈరోజు నీకు శుభము కలుగును గాక. సమాధుల దగ్గరికి వెళ్తే ఏమి లేదు, కానీ నువ్వు ఉన్న చోట మోకరిల్లి ఆయన వైపు చూస్తే కదా, ఆయన వైపు చేతులు ఎత్తితే ఖచ్చితంగా దేవుడు అద్భుతం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు. గొప్ప దేవుడా, మీకు స్తోత్రం నాయన. ఈరోజు నాయన అయా, మరి నాయన గుడ్ ఫ్రైడే దినాన మరణించి నాయన చనిపోయి పాతి పెట్టబడి తిరిగి ఈ దినమున సజీవంగా మీరు లేచారని మేము నమ్ముతూ విశ్వసిస్తున్నాము నాయన. నీకు వందనాలు. కనికరపూరుడా, మీకు స్తోత్రాలు, వందనాలు. బలవంతుడా, నీకు స్తోత్రాన్ని నాయన. అయా, మరి నాయన శుభము, మీకు శుభము కలుగును.